నామానికి స్తోత్రాలు. చేరుకుని వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేసుకున్నాం. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచన భాగమును చదువుకున్నాం. 215వ పేజీ, కొత్త నిబంధన 215వ పేజీ, 2వ అధ్యాయము 16వ వచన భాగమును చదువుకున్నాం. స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, శివాధిపతి, ఉన్నవాడా అనువాడా, భూత భవిష్యత్ వర్తమాన కాలమునకు ఏకరీతిగా ఉన్న సజీవుడకు దేవుడవు, సర్వకృపానిధియగు తండ్రి, స్తోత్రములు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి, నీకే వందనాలు, స్తోత్రములు. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాస్యకు దేవా, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఎవరు సమీపింపరాని తేజస్సుల అమృతము కలిగి వర్షించు శ్రీమంతుడా, సర్వాధికారియకు ప్రభువా, స్తోత్రములు నాయన. ఆకాశ మహాకాశములు పట్టజాలని అద్వితీయ దేవుడవు నాయన. మిల్లు వంటి నరులమైన మమ్మలను, గడ్డి పువ్వుతో సమానులమైన మమ్మలను ప్రభువా, నీటి ఆవిరి వంటి మమ్మలను, నీడ వంటి మమ్మలను ప్రభువా నా తండ్రి మీరెంతగానో ప్రేమించి ప్రభువా నీ స్వరక్తము చేత మమ్మలను విమోచించి నీ స్వాస్థ్యముగా మమ్మల్ని ఏర్పరచుకొని నీ రాజ్యములో నీ మహిమలో మమ్మలను కూర్చుండబెట్టుట కొరకు ప్రభువా, అపాత్రులము అయోగ్యులమైన మా కొరకు పరలోక మహిమను విడిచి తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అనుకొనలేదు. కానీ మా కొరకు దాసుడుగా, దయనుడుగా, ప్రభువా నా తండ్రి రిక్తుడుగా నాయన అయ్యా, మా కొరకు మరణమంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ మాంసాయుక్త దేహం యొక్క మరణము ద్వారా, నీ అమూల్యమైన రక్తము ద్వారా మా ప్రతి పాపమును కడిగి మా శాపము నుండి మమ్మల్ని విడిపించి మా గాయములు మా రోగములను కుదిర్చి క్రీస్తునందు మమ్మల్ని ఐశ్వర్యవంతులు చేస్తున్నారు. ఏమిచ్చి రుణము తీర్చగలము నాయనా? ఇంకను మేము పాపులమై ఉండగా దినమెల్లా లోబడని మా కొరకు చేతులను చాపుచు నాయన, మా ఆత్మకు మా శరీరమునకు మా మనస్సుకు కలిగిన కల్మషము నుండి పవిత్రపరచుట కొరకు నాయన నీ రక్త దారులను ప్రభువా, నీ కరుణా దారులను ప్రభువా మా కొరకు నాయన చిందిస్తూ నాయన నువ్వు చూపుతున్న మా ఎడల నీకున్న శాశ్వత ప్రేమను బట్టి వందనాలు ప్రభువా. నీ రక్తములో కడగబడిన వారముగా, నీ రక్తములో మా వస్త్రములను ఉదుగుకొని వారముగా, నీ రక్తములో నా తండ్రి నాయన పవిత్ర పరచబడినట్లుగా మమ్మల్ని మేము సజీవ యాగముగా నీ కృపా వాక్యమునకు అప్పగించుకొనుచుండగా మీరే మమ్మలను పరిశుద్ధపరిచి నీ రాకడ కొరకు నీ రాజ్యముగా మమ్మలను సిద్ధపరచండి నాయన. వాక్యమయ్యున్న దేవా, మీరే మాతో మాట్లాడి నీ మెల్లని స్వరాన్ని మాకు వినబడచేయండి. నీ వాక్కును పంపిమైన మమ్మలను బాగు చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. క్రీస్తు శరీరములోనికి రక్తములోనికి పాలివారమైన మేము నాయన దేవా నా తండ్రి నీ శరీరము తిని నీ రక్తము త్రాగుట వలన కలుగు నిత్య జీవమును మాకు సమృద్ధిగా దయచేసి నీలో మమ్మల్ని ఫలింపచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. ప్రభు బలలోనికి వస్తున్న మనము మరి దేవుని యొక్క వాక్యమును కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచన భాగంలో పేతురు గారు రాస్తూ ఉన్నారు. ఏమని పేతురు గారు రాస్తున్నారు అంటే, స్వతంత్రులయ్యుండి దుష్టత్వము కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి యుండుడి అంటున్నాడు. ఇక్కడ రెండు విషయాలను
స్పష్టముగా పేతురు గారు చెప్తున్నాడు. ఒకటి ఏంటి అంటే కనుక మనము స్వతంత్రులము అనే సంగతి. మనము మీరు ఎవరమై ఉన్నాము అంటే కనుక స్వతంత్రులము అయి ఉన్నాం. ఆల్రెడీ దేవుడు మనల్ని ఎలా పిలుస్తున్నాడంట? స్వతంత్రులు అని పిలుస్తున్నాడు. స్వతంత్రులమైనటువంటి మనము ఏ స్థితిలో కనబడుతున్నామంటే ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని కప్పి పెడుతున్నామంట. స్వతంత్రాన్ని ఏం చేస్తున్నామంట? కప్పి పెడుతున్నామంట. ఆ స్వతంత్రాన్ని ఎలా మనము మరుగు చేస్తున్నాం, ఎలా కప్పేస్తున్నాము అంటే దుష్టత్వము కొరకు మనం ఏం చేస్తున్నామంట? దేవుడిచ్చినటువంటి స్వతంత్రాన్ని మరి కప్పి పెట్టేవారంగా ఉండొద్దు. అంటే ఆల్రెడీ స్వతంత్రులముగా ఉన్నాము, కానీ స్వతంత్రాన్ని వినియోగపరచటలేదు, స్వతంత్రతను వినియోగపరచటలేదు. ఆ స్వతంత్రతను స్వతంత్రులమై ఉండి స్వతంత్రులముగా జీవించకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఆ స్వతంత్రతను దుష్టత్వమును కప్పి పెట్టడానికి వినియోగపరుస్తున్నాము. కాబట్టి మీరు అలా ఉండగా దేవునికి దాసులై లోబడి ఉండండి అంటున్నారు. అసలు స్వతంత్రులు అని ఎవరిని అంటారు? స్వతంత్రులు అని ఎవరిని అంటారు? స్వతంత్రులు అని అసలు ఎవరిని అంటారు? స్వతంత్రులు అని ఎవరిని అంటారు అంటే, స్వతంత్రులు అని ఎవరిని అంటారంటే ఎవరైతే వాగ్దానము కలిగి ఉంటారో, దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఎవరికి ఉంటుందో, దేవుడు ఎవరితోనైతే ప్రమాణము చేసి నీవు నా వాడవు నా దానవు అంటారో వారే ఏమవుతారు అంటే దేవుని పిల్లలు. అంటే ఎవరినైతే దేవుడు తన వాగ్దానము కొరకు, తన రాజ్యము కొరకు, తన ఏర్పాటులోనికి ఎవరినైతే పిలుచుకున్నారో వారిని ఏమంటారు అంటే కనుక స్వతంత్రులు అంటారు. ఆ స్వతంత్రులు అంటే ఎలా ఉంటారు అనేదాన్ని మీకు ఒక్కసారి గబగబా మనకున్న సమయంలో చాలా క్లుప్తమైన వాక్యాల్లో మనం ధ్యానం చేయాలి. ఇది మీకు చాలా ఆనందకరమైన విషయం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచన భాగము నుండి చదువుదాం. అమ్మ 22 కూడా చదవండి. 22 నుంచి దాసి వలన ఒక్కడును స్వతంత్రాలు వలన ఒక్కడు, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరి వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రాలు వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఆగుదామండి. ఇక్కడ దాసులు ఎవరో, స్వతంత్రులు ఎవరో ఇక్కడ చక్కగా స్పష్టంగా రాయబడి ఉన్నది. దాసులు అంటే ఎవరు అంటేనంట శరీర ప్రకారముగా పుట్టిన వారినేమో దాసులు, దాసుల పిల్లలు అంటారు. శరీర ప్రకారముగా పుట్టేవారిని ఏమంటారంట? దాసులు, దాసుల పిల్లలు అంటారు. వాగ్దానము వలన స్వతంత్రాల వలన పుట్టేవారిని ఏమేమంటారంట? స్వతంత్రులు అంటారు. వాగ్దానం ఎవరికైతే ఉన్నదో వారి వలన పుట్టేవారిని ఏమంటారంట? స్వతంత్రులు అంటున్నారు. ఇక్కడ అబ్రహాము గారికి దేవుడు ఇద్దరు పిల్లలను, కుమారులను ఇచ్చారు. వారిలో ఇష్మాయేలును చూపిస్తున్నాడు దేవుడు, రెండవది ఇస్సాకును కూడా చూపిస్తున్నారు. ఇష్మాయేలేమో శరీరమును బట్టి దాసురాలకు పుట్టాడు కాబట్టి శరీరమును బట్టి, అంటే దేవుని హాగరు అనే వ్యక్తి దేవుని ఏర్పాటులో ఉందా? లేనే లేదు. హాగరు దేవుని ఏర్పాట్లు ఎక్కడ కనపడుతుందా మనకి? కానీ కనపడదు. కేవలము ఈ హాగరు ఎవరు అంటే, ఈ హాగరు అసలు ఎవరు? ఈ హాగరు ఎవరు? ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు. దాసుడు కనబడుతున్నాడు, స్వతంత్రుడు కనబడుతున్నాడు. దాసుడు దేవుని యొక్క ఏర్పాటులో మాత్రము
లేడు. హాగరు అనే ఆమె ఎవరు అంటే అబ్రహాము ఇస్సాకులు గారు కుటుంబంగా కట్టబడి వారు కల్దీల దేశములో నుండి మరి దేవుడు చూపించినటువంటి వాగ్దాన దేశంలోనికి వెళ్ళినప్పుడు మరి సారా ఇంట్లో పని చేయడానికి పనమ్మాయిగా ఎవరు వచ్చారు అంటేనంట, పనమ్మాయిగా ఎవరు వచ్చారంట, హాగర్ వచ్చిందంట. అంటే యజమానురాలకి సహాయం చేయడానికి ఆమె ఒక పనిగత్తిగా వచ్చింది. పనిగత్తిగా వచ్చి ఇంట్లో నమ్మకంగా ఉంటూ యజమానురాలకంట చాలా, యజమానురాలకు దయ పొందింది, యజమానురాలకి చాలా నమ్మకంగా ఉంది. సారా గారు చాలా కాలము మరి సంతానం లేకపోవడాన్ని బట్టి, దేవుడు వాగ్దానం ఉన్న సంతానం లేకపోవడాన్ని బట్టి చూచి చూచి సారా ఏం చేసిందంటే, ఇప్పటి వరకు నా చేతి కింద అణిగి మణిగుంది, చాలా లోబడుతుంది, చాలా మంచిదిగా ఉంది, కాబట్టి మనకెందుకు పిల్లలు లేకుండా, నా వల్ల నీకు ఎదురుగా పిల్లలు పుట్టట్లేదు, పోనీ ఒక ఉచిత సలహా ఇచ్చిందంట భర్తకి. ఏమని అంటే కనుక, ఇదిగో నేను కూర్చోమంటే కూర్చుంటుంది, నేను లెగమంటే లెగుతుంది, నా మాట బాగా వింటది అని చెప్పేసి ఈ హాగర్ని చూపించంట. పోనీ ఈమెతో నన్ను వెళ్ళు, ఈమె వల్ల పిల్లలు పుడితే మనం అలాగైనా అమ్మా నాన్నము అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు అనుకొని ఆశతో హాగర్ని అబ్రహాము యొద్దకు పంపిందంట. అబ్రహాము గారు కూడా ఈ విషయంలో దేవుని చిత్తాన్ని అడగలేదు, కానీ సారా మాట విని హాగర్ వెంట పోయినప్పుడు హాగర్ వలన మరి వెంటనే ఇక్కడ మరి సారా యొక్క ఆలోచన వెంటనే ఫుల్ఫిల్ అయిపోయింది. ఆ వెంటనే ఫుల్ఫిల్ అయిపోయి అనుకున్నట్టుగానే ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేలు పుట్టిన దేవుడు మాత్రం ఎప్పుడు ఇష్మాయేలుని అబ్రహాము గారు కుమారుడిగా చూడలేదంట. ఎప్పుడు కూడా అబ్రహాము గారు, దేవుడు మాత్రం ఇష్మాయేలునంట ఇతడు అబ్రహాము కుమారుడు అని పిలవలేదంట. ఎప్పుడు దేవుడు ఇష్మాయేలుని చూచినా హాగర్ దాసి కుమారుడు అని చూచేవాడంట. అయితే కాలము సంపూర్ణమయ్యి దేవుని ఏర్పాటును బట్టి దేవుడు సారాను దర్శించి వాగ్దానం ఇచ్చి దేవుడు కుమారుని ఇచ్చినప్పుడు ఆ కుమారుని మాత్రము దేవుడు ఏమనేవాడంటేనంట, స్వతంత్రుడు అనేవాడంట. ఎప్పుడు ఇష్మాయేలునేమో దాసుడు అంటే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారుణ్ణేమో దేవుడు ఏమనేవాడంట, స్వతంత్రుడు అనేవాళ్ళంట. ఇప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనము శరీరానుసారమైన మనసును కలిగి శరీర సంబంధులముగా దేవుని సన్నిధిలోనే మనము జీవిస్తూ ఉంటే, చాలా మంది ఎట్లా ఉంటున్నారు, దేవుని యొక్క పిలుపు ఏర్పాటు, మనందరము దేవుని ప్రభువా ప్రభువా తండ్రి తండ్రి అని మనము పిలిచిన మనము శరీరమును బట్టి పుట్టిన వారమైతే, అంటే ఏంటి, కేవలము దేవుడు గొప్ప దేవుడు, యేసుప్రభు నమ్ముకున్నా, వాక్యం వింటున్నా, అయితే అయిపోయింది మేము దేవుని పిల్లలము అనుకున్నంత మాత్రం, అంటే అంతరంగ స్వభావములో మార్పు లేకుండా, వాగ్దానమును బట్టి పుట్టకుండా శరీరానుసారమైనటువంటి స్థితిగతిని మనము దేవుని ఎదుట కలిగి ఉన్నాము అంటే మనం ఎప్పటికీ కూడా అలా కనబడతామంటే దేవుని దృష్టికి దోసులుగానే కనబడతాం. వాగ్దానమును బట్టి పుట్టినవారు, అసలు వాగ్దానం మనల్ని ఏం చేస్తుంది, అసలు ఎందుకు వాగ్దానాన్ని బట్టి పుట్టిన వారిని స్వతంత్రులు అంటున్నారు, ఈ వాగ్దానం వలన ఉన్నటువంటి జయం ఏంటి, అసలు వాగ్దానాన్ని ఎందుకు దేవుడు ఎత్తిపడుతున్నాడు, ఒక వాగ్దానం బట్టి పుట్టిన వాడే స్వతంత్రుడు అని ఎందుకు అంటున్నారు. వాగ్దానం ఒక వ్యక్తి జీవితంలో ఏం చేస్తుందంటే, చూడండి పేతురు రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచన భాగములను చదివితే 4వ వచన భాగమును చదివితే 218వ పేజీ, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు.
దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించెను. చూడండి, అసలు ఎందుకు స్వతంత్రులు అంటే వాగ్దానమును బట్టి పుట్టిన వారు, వాగ్దానం కలిగిన వారిని ఏమంటారు? ఒక రకంగా వాగ్దాన సంబంధులను ఏమంటారు? స్వతంత్రులు అంటారు. ఆ వాగ్దానం ఎందుకు వాగ్దానం కావాలా? నీ ఎడల గుర్తు పెట్టుకోండి, దేవుడు అసలు నీతో చేసిన వాగ్దానం ఏంటి? నీతో దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? నీ ఎడల అద్భుతం చేస్తానన్నదా? నీకు స్వస్థత అనేదా వాగ్దానము? అసలు నీతో దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? వాగ్దానము దేవుని ఇక్కడ అంటున్నాడు, పేతురు గారు అంటున్నాడు కదా, దేవుని యొక్క మనకంటే దేవుడు అంటే తన మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను ఇచ్చాడు. అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానం మనకి ఎందుకు అవసరం అంటే, ఈ వాగ్దానం అంట మనము దురాశలను అనుసరించడాన్ని బట్టి, వాగ్దానం లేనంత వరకు కూడా మనం ఎలా ఉన్నామంట? ఈ లోకములో మనము దురాశలను అనుసరించంట భ్రష్టులమైపోయి ఉన్నామంట. మనం ఏమైపోయినామంటే, మనలో ఏముంటాయంట? దురాశలు ఉంటాయంటే. ఈ దురాశలు మనల్ని ఏం చేస్తుంటాయంట? ఈ లోకం యొక్క భ్రష్టత్వంలోనికి మనల్ని తీసుకొస్తే దేవుని యొక్క ఈ వాగ్దానం ఏం చేస్తుందంట? దేవుని యొక్క వాగ్దానం ఏం చేస్తుందంట? ఈ లోకములో ఉన్నటువంటి భ్రష్టత్వములో నుండి, ఈ లోకములో మనం అంటించుకున్నటువంటి ఈ భ్రష్టత్వములో నుండి అంట ఈ వాగ్దానం మనల్ని ఏం చేస్తుందంట? విడిపించి దేవ స్వభావములో పాలువారు. అంటే వాగ్దానం ఉన్నవారే, వాగ్దానం ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎవరి స్వభావంలోనికి వెళ్తారు? దేవుని యొక్క స్వభావం. దేవుని స్వభావం ఎవరికి వస్తుంది? దేవుని అయ్యా నీ స్వభావంలోనికి, నీ స్వారూప్యంలోనికి, నీ పోలికలోనికి మమ్మల్ని మార్చు ప్రభు అంటారు. దేవుడు మనకు అనుగ్రహించే స్వభావము, దేవుని యొక్క స్వభావము మనలో అమర్చబడాలి అంటే, దేవుని స్వభావము కలిగిన వారంగా మనము మార్చబడాలి అంటే, దైవ స్వభావము మనకు అనుగ్రహింపబడాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఏముండాలంట? వాగ్దానము అనేది ఉండాలి. ఆ వాగ్దానమే మనల్ని దైవ స్వభావములోనికి మార్చి మనల్ని ఏం చేస్తుంది అంటేనంట స్వతంత్రులుగా చేస్తుందంట. ఏం చేస్తుందంట? మనల్ని స్వతంత్రులుగా చేస్తుందంట. ఈ స్వతంత్రతను ఇప్పుడు స్వతంత్రులమైన మనము అదంట దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోవడానికి ఏం చేయకూడదు అంటండి? ఈ స్వాతంత్రాన్ని వినియోగపరచకూడదు. అంటే ఎవరైతే స్వతంత్రులై ఉంటారో వారే దేవుని యొక్క కుమారులై ఉంటారు. ఎవరైతే స్వతంత్రులై ఉంటారో వారే దేవుని యొక్క కుమారులై ఉంటారు. కుమారులైన వారందరూ, అందుకనే మత్తయికి రాసినటువంటి సువార్తలో మాట్లాడుతూ చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 26వ వచన భాగము చదివితే, అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులు. ఎవరి స్వతంత్రులు అంటారంటే, ఎవరిని స్వతంత్రులు అంటారు అంటేనంట, ఎవరైతే వాగ్దానాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని కుమారులై ఉంటారో వారు ఏమంటే, వారిని ఏమంటారంట అంట స్వతంత్రులు. వాగ్దానమును బట్టిన పట్టిన కుమారులు ఏమై ఉన్నారంట? స్వతంత్రులు. కుమారులు ఏమవుతున్నారంట? స్వతంత్రులు. ఇప్పుడు అసలు మనము కుమారులమా? మనం ఎప్పుడు స్వతంత్రులమే అయ్యామా? మనం స్వతంత్రులు? మనం స్వతంత్రులమా దాసులమా? నాకేం అర్థం కావట్లా. స్వతంత్రులు అయితే ప్రభు నువ్వెలా స్వతంత్రుడు వాళ్ళవయ్యా? నువ్వెలా స్వతంత్రుడు అయ్యా? నువ్వెలా స్వతంత్రురాలువయ్యా? నిన్నెలా దేవుడు స్వతంత్రాలుగా చేశాడు? ఎలా అయ్యా మనం స్వతంత్రులు? మన 3 విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము
5వ అధ్యాయము మొదటి వచ్చిన భాగమును చదివితే, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము కాడు క్రింద చిక్కు కొనకుడి అంటున్నాడు. స్వతంత్రులుగా మనం ఎవరం కూడా స్వతంత్రులము కాదు. మనందరము కూడా ఏమయ్యున్నాము? దోషులమే అయ్యున్నాం. అయినా మనము శరీరానుసారంగా నడిచి శరీర సంబంధులుగా ఉండి వాగ్దానములు ఏమీ లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు తన ఉచితమైన కృప చేత మనల్ని ఏం చేస్తున్నాడంట? ఆయన ఏం చేస్తున్నాడంటే క్రీస్తు కూడా మనల్ని ఏం చేస్తున్నాడంట? స్వతంత్రులుగా యేసుక్రీస్తు ప్రభువారు దాసత్వము క్రింద ఉన్న మనల్ని ఏం చేశారంటే విడిపించి ఏం చేశారంట? స్వతంత్రులుగా చేశారు. స్వతంత్రులు అంటే ఎలా ఉంటారు అంటే, స్వతంత్రులకి దాసులకు ఉన్న తేడా ఏంటంటే, స్వతంత్రులకు దాసులకున్న తేడా ఎలా అర్థమవుతుంది అంటే, ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. అప్పుడు వారి మీద ఎవరు పరిపాలకులుగా ఉన్నారు అంటే కనుక ఐగుప్తీయులు పరిపాలకులుగా ఉన్నారు. ఐగుప్తీయులు పని చెప్తారు, ఆ పని అప్పగించిన పనిని ఏం చేయాలా? వాళ్ళు చెయ్యాలా. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారంటే దాసులు కఠినమైన దాసత్వాన్ని కలిగి ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు మోషేని పంపి వారిని దేనిలో నుంచి విడిపించారంట? ఆ ఇనుప కొలిమిలో నుండి, ఆ దాసత్వములో నుండి దేవుడు వారిని ఏం చేశారంట? విడిపించి వారిని ఏం చేశారంట? స్వతంత్రులుగా పోనిచ్చారంట. వారిని ఏం చేశారంట? స్వతంత్రులుగా పోనిచ్చారంట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనము పాపమనే దాసత్వములోను, పాపమనే చెరలోను, లోకమనే దాసత్వము భ్రష్టత్వములోను, మరి ఇహలోక సంబంధమైన మాలిన్యమైనటువంటి కలిగి మనం దాసత్వములో ఉండగా మనల్ని స్వతంత్రులుగా ఎవరు చేశారంట? ఉచితంగా ఎవరు స్వతంత్రులుగా చేశారంట? యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఏం చేశారంట? క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని స్వతంత్రులుగా చేశారు. రెండవది, మనలను స్వతంత్రులుగా మనం ఎలా చేయబడి ఉన్నామంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచన భాగమును చదివితే, 33, 31, 32. కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఒకటి, మనము స్వతంత్రులము కావాల. ముందు మనము స్వతంత్రులము కావాలి అంటే ఖచ్చితంగా మనము వాగ్దాన సంబంధులమై ఉండాల. ఆ యొక్క స్వతంత్రులము చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏం చేశారంట? స్వతంత్రులుగా చేశారంట. కట్టబడిన గాడిదనంట కట్లిపి పోనిచ్చినట్లుగా దేవుడంటే మనల్ని కూడా ఈ పాపపు కట్ల చేత కట్టబడిన మనల్ని విడిపించి ఆయన ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశారు. రెండవది, మనల్ని స్వతంత్రులుగా చేసేది ఏంటి అంటే కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యూదులతో చెప్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? తమ పుట్టుకను బట్టి, తమకు కలిగినటువంటి వాగ్దానాన్ని బట్టి వారు ఏమనుకుంటున్నారు అంటే మేము స్వతంత్రులము అనుకుంటుంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నిజముగా మీరు గనక నా వాక్యమందు నిలిచి ఉంటే, సత్యాన్ని మీరు ఏం చేస్తారు? వాక్యమందు నిలిచి ఉన్న వారికి ఏమి గ్రహింపుంటుందంట? వాక్యములో నిలిచి వాక్యమును ధ్యానించే వారికి, వాక్యమునందు నిలిచి ఉండేవారికి ఏమి గ్రహింపును దేవుడిస్తాడంటేనట? సత్యమును గ్రహించే మనసునిస్తాడంట. సత్యమును మనం ఎప్పుడైతే గ్రహిస్తామో సత్యమే మనల్ని ఏం చేస్తుంది అంటేనంట, మనల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. కుమారుడు మనల్ని స్వతంత్రుడిగా చేస్తాడు. వాక్యమైనటువంటి సత్యము మనల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా. మనము వాక్యమును గ్రహించి సత్యమందు నిలిస్తే ఆ సత్యము మనల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. మూడవదిగా చూడండి, 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ కొరింథీ రాసిన పత్రిక
మూడవ అధ్యాయము 16వ వచ్చిన భాగము 17వ వచ్చిన భాగమును చదివమ్మా. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము ఉండును. మనకి స్వాతంత్రత ఎక్కడ వస్తుంది అంటే, మనకి స్వాతంత్రత ఎలా కలుగుతుందో ప్రభు చెప్తున్నాడు. మనందరి హృదయముల మీద ఏం వేసుకొని వస్తా అంటే దేవుడి దగ్గరికి అందరి హృదయాలు ఏముంటుందంట. అందుకని అన్నాడు, స్వతంత్రులు అయ్యుండి ఏం దేనికి వాడుకున్నారంట, స్వతంత్రత దేనికి ఉపయోగిస్తున్నారంట, దుష్టత్వాన్ని కప్పి పెట్టడానికి. మీరెవరు, మనం ఎవరమై ఉన్నాం, స్వతంత్రులమై ఉన్నాం. ఎందుకు దేవుడు మనకి స్వతంత్రులుగా చేసింది? ఎందుకు మనల్ని దాసత్వంలో నుండి, పాపములో నుండి, లోకములో నుండి, శాపములో నుండి ఎందుకు ప్రభు తన రక్తము చేత నిన్ను విడిపించి నిన్ను స్వతంత్రులుగా చేసింది? స్వతంత్రులుగా చేయబడినటువంటి మనము స్వతంత్రులమైన తర్వాత దేవుడు ఒక పని చెప్పాడు. స్వతంత్రులకు ఏం చేశాడంట, స్వతంత్రులు అయిన తర్వాత ఇక మన ఇష్టానుసారంగా ఉండడం కాదు. భారతదేశానికి స్వతంత్రత వచ్చిన తర్వాత అందరంతా బాగా కేకలు పెట్టి టపాకాయలు కావచ్చు అంటే, అప్పుడంట లాలా లజపతి రాయ్ ఒక స్టేట్మెంట్ చేశాడంట, బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపోయారని మనం ఎంత సంబరాలు చేసుకుంటున్నాం, ఇది మంచిది, కానీ ఇది మనకి ప్రారంభం. మన దేశ భవిష్యత్తు బాగుపడాలి అంటే, భావి తరాలు అభివృద్ధి పదములోనికి రావాలి అంటే ఈ స్వతంత్రాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అన్నాడంట. స్వతంత్రులై చప్పట్లు కొట్టొచ్చే వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన మనం అభివృద్ధి చెందినట్లు కాదు. వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన మనము మనకి మేలు కలిగి వాళ్ళు వెళ్ళిపోయారంటే మన మీద ఒక కాడిని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు పెట్టిన కాడిని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఈ స్వతంత్రత మనకి ఎలా ఉపయోగపడాలి? ఓ స్వతంత్రత అనేది ఒక బాధ్యతను, ఒక పనిని మనకి తీసుకొస్తుంది. ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రభు తన ఉచితమైన కృప చేత క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి మనలను తన చిత్తము నిమిత్తము తను మనల్ని ఏర్పాటు చేసుకుంటే మనం ఏం చేస్తున్నాము? స్వతంత్రం అయ్యండి మళ్ళీ దాసత్వంలోకి అటు పోయి ఇటు వస్తున్నాం, ఇటు అటు తిరుగుతూ ఉన్నాం. మళ్ళీ దాసత్వంలోకి వెళ్ళడం, మళ్ళీ బల్లారాబం రాగానే స్వతంత్రంలో అవడం, మళ్ళీ ఈ 4 రోజులు రేపు సోమవారం నుంచి మళ్ళీ చిన్నగా ఎటు వెళ్ళిపోతాం, మళ్ళీ దాసత్వం. ఇటు ఇటు అటు ఇటు తిరిగే పరిస్థితిలో మనం ఉంటే ఒకరోజు ప్రభు వస్తే నువ్వు దాసత్వంలో ఉంటే విడవబడతావు కదా. మనల్ని స్వతంత్రులుగా చేయడానికి తన కుమారుడైన యేసు ప్రభు వారిని లోకానికి తండ్రి యొక్క దేవుడు అనుగ్రహించారు. యేసుక్రీస్తు ప్రభు వారు తన వాక్యమందు మనము నిలిచి ఉంటే సత్యం మనల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుందంట. మూడవది అన్నాడు, మనము ఎప్పుడు కూడా మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయం మీద ఒక ముసుగు గనక ఉంటే దాన్ని తొలగజేసుకోవాలా. దేవుని దగ్గర ముసుగులు పనికిరావు. దేవుని దగ్గర హృదయముల మీద ఏం చేసుకున్నారంటే, వాళ్ళు చాలా కాలం ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గరికి ఎలా వచ్చారంటేనంట, వాళ్ళ హృదయముల మీద ముసుగేసుకొచ్చారంట. ఎప్పుడైతే దేవుని తట్టు మనం తిరుగుతామో, నిజంగా దేవుని తట్టు తిరగండి అంటే నా తట్టు తిరగండి అన్నాడు అంటే ఏదో మన శరీరాన్ని తిప్పడం మొహం తిప్పడం కాదు, మన హృదయములలో ఉన్న స్థితిని అంగీకరించి ఆయన వైపు తిరగడం. ఎప్పుడైతే వారు దేవుని తట్టు తిరిగారో వారి హృదయముల మీద ఉన్న ముసుగునంట ఎవరు తీస్తున్నారంట? వారిని స్వతంత్రులుగా చేయట కొరకు అక్కడ అన్నాడు, ప్రభువే ఆత్మ. ప్రభువే ఏమై ఉన్నారంట? ఆత్మ. ఆ ఆత్మ ఏం చేస్తున్నారంట? ప్రభు ఆత్మ ఏం చేస్తున్నారంట? మనకి స్వాతంత్రాన్ని కలుగజేస్తున్నాడు. ప్రియులారా, నువ్వు స్వతంత్రాలువా దాసురాలువా? సహోదరుడా, నువ్వు స్వతంత్రుడువా దాసుడువా? దేవుని సన్నిధిలో ప్రభు బలంలోకి వస్తున్న నీవు స్వతంత్రుడుగా కనబడుతున్నావా? ఒకప్పుడు స్వతంత్రతను పొంది మరలా దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి దాసుడుగా మారావా? ఒకవేళ అలా ఉంటే అలా ఉండవద్దు అని పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. అయితే స్వతంత్రులు చేయాల్సిన పని ఏంటి?
స్వతంత్రుల పని ఏంటి? స్వతంత్రులంగా చేయడానికి, స్వతంత్రులు అంటే కుమారులే స్వతంత్రులు, వాగ్దానం కలిగిన వారే స్వతంత్రులు. స్వతంత్రతను ఇవ్వడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. స్వతంత్రులుగా చేయడానికి సత్యం మనకు అనుగ్రహింపబడి ఉన్నది. తన ఆత్మల ద్వారా మనల్ని అందరం కూడా ఏం చేయబడినా స్వతంత్రులుగా చేయబడిన. స్వతంత్రులు చేయాల్సిన పని ఏంటి? స్వతంత్రులకు ఏం పని పెట్టాడు? ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇదే అర్థం కాల. ఐగుప్తు దేశంలోంచి బయటకు వస్తే చాలు అనుకున్నారు. ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చినటువంటి వారు ఏం చెయ్యాలి? దేవుడు ఇక్కడ అన్నాడు, నిన్ను మిమ్మల్ని ఐగుప్తు దాస్యమనే కాడిలో నుండి నేను మిమ్మల్ని విడిపించాడు. ఆ విలుముకొన నుంచి ఎందుకు విడిపించాడు దేవుడు? విడుదల పొందటం తను అయిపోయిందా? విడిపింపబడిన వారు దేనిని చెయ్యాలో వాళ్ళు నేర్చుకోవడం మర్చిపోయారు. స్వతంత్రులైన తర్వాత ఎందుకు ప్రభు మమ్మల్ని దేవుడు కనాన్ దేశానికి వెళ్ళిపోతామని అదే కానీ అసలు కనాను దేశంలోనికి వెళ్ళడానికి మా పని ఏంటి? అబ్రహాం గారిని దేవుడు ఊరికని కనాన్ దేశంలోకి తీసుకెళ్ళిపోయాడా? కల్దీల దేశంలో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చిన తర్వాత అంట తాను ఎక్కడికి వెళ్తానో కూడా తెలియకుండా అంట ఏమరుద్దు అబ్రహాం గారి కంట లేచి బయలుదేరు దేవుడు అని చెప్పిన తర్వాత అంట ఎక్కడికి వెళ్ళాలో, నేను ఎక్కడ గుడారం వేయాలో కూడా అబ్రహాం గారికి ఏం తెలియదంట. ఏమి తను ఎక్కడికి పోవడమే, ప్రయాణం చేయడమే. ఈ ప్రయాణములో అబ్రహాము గారికి దేవుడు ఎన్నో సంగతులు నేర్పించాడు. నేను నీకు ఇవ్వబోయేటువంటి దేశాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే అబ్రహాము గారికి దేవుడు అయ్యే వరకు కూడా అబ్రహాము గారి కంట తానికేంటి వాగ్దానం, తనెక్కడ ఉండాలో తనకు తెలియదంట. ఈ రోజున మనము కూడా స్వతంత్రులుగా చేయబడిన మనము పరలోక రాజ్యానికి చేరాలి అంటే మన స్వతంత్రాన్ని ఎలా వినియోగపరుస్తున్నాం? మనకివ్వబడినటువంటి స్వాతంత్రమును మనం దేని కొరకు వినియోగపరుస్తున్నాం? స్వతంత్రతను దేని కొరకు వాడాలా? చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక, గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచన భాగము 171వ పేజీ. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడేది. అయితే ఒక్క మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై ఉండుడి. స్వతంత్రతను దేని కొరకు ఉపయోగించాలంట? స్వతంత్రత ఏం చేయాలంటే మనలో నిజముగా స్వతంత్రులమైతే మనం ఏం చేయాలంటే ఇక్కడ అన్నాడు, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఖచ్చితంగా మన పిలుపులో ఏముంది? పరిశుద్ధమైన పిలుపు కలిగిన సహోదరులారా, పరలోకమ సంబంధమైన పిలుపులో పాలు పొందినటువంటి నా ప్రియ సహోదరులారా. ఎన్నిసార్లు దేవుడు ఇలా పిలుస్తున్నాడు కదా. ఇక్కడ ఇంకో పిలిపిస్తున్నాడు, స్వతంత్రులుగా ఉండడానికి మీరు ఎలా పిలువబడ్డారంటే మన పిలుపులో ఏముందంటే మన ఏర్పాటులో స్వతంత్రత ఉన్నది. స్వతంత్రులగుటకు పిలువబడినారు. స్వతంత్రులైనటువంటి వారు ఇక్కడ అన్నాడు కదా, శరీర క్రియలను మీ స్వాతంత్రాన్ని దేనికి ఉపయోగించదన్నాడు? దేవుడిచ్చిన స్వతంత్రాన్ని దేనికి ఉపయోగించకూడదంట? పేతురు గారేమో దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి వినియోగపరచొద్దు. స్వతంత్రత కలిగిన వారు ఏం చేయకూడదంట? దుష్టత్వాన్ని ఎక్కడ కప్పిపెట్టకూడదు. స్వతంత్రత కలిగిన వారు శరీర క్రియల కొరకు దాన్ని ఉపయోగించుకోకూడదు. మేము రక్షింపబడిన తర్వాత దేవుని బిడ్డలు దేవుని కొరకు పని చేయాలి, కానీ వాటిని శరీర క్రియలు ఇంకా దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు శరీర క్రియలకు వెళ్ళంటే కిందకి చాలా చెప్పాల్సి వస్తుంది. దేని కొరకు ఆడేమో టైం ఏం చేస్తుంది, ఎంతసేపులో ప్రార్థన ముగించాలి 6:30 ఇక శరీర క్రియల కొరకు స్వతంత్రతను ఏం చేయకూడదంట? వినియోగపరచకూడదు. స్వతంత్రులైనటువంటి మనము స్వతంత్రులు చేయాల్సిన పని ఏంటంట? ప్రేమ కలిగి ఒకరికొకడు దాసులై ఉన్నది. మీ ప్రేమ ఎవరికి దాసులుగా ఉపయోగపడుతుంది? అక్కడేమో పేతురు గారు అంటున్నాడు కదా, దుష్టత్వం కప్పిపెట్టడానికి స్వతంత్రం అనేది. దేవునికి లోబడి దాసులై దేవునికి అక్కడ దాసులుగా ఉండండి, లోబడి దాసులుగా ఉండండి. ఇక్కడేమో మీరు ఒక్కరికొకరు ప్రేమ కలిగి, ఒక్కరికి ఒక్కరు ప్రేమ. ఇప్పుడు మీ పక్కన అనేది మీకు ప్రేమ ఉందా?
మీ పక్కన సహోదరు మీద ప్రేమ ఉందా? మనకి ప్రేమ ఉందా? ఒక్కడి మీద ఒకరికి ప్రేమ ఉందా? ప్రేమ ఏం చేస్తుందంటే ఒకరికి ఏం చేస్తుందంట? లోబడేటట్టుగా చేస్తుందంట. ఒకరిని ప్రేమ ఏం చేస్తుందంటే ఒకరు లోబడేటట్టు చేస్తుందంట. ఆ ప్రేమ నీ దగ్గర ఉందా? స్వతంత్రత ఏం నేర్పిస్తుందంట? మనకి ఏం చేయడం నేర్పించాలి? స్వతంత్రత మనకి ఒకరికి ఏం కలిగి ప్రేమ కలిగి ఒకరికొకరు ఏం చేస్తుందంట? లోబడేటట్లుగా చేస్తుందంట. స్వతంత్రత చేయాల్సిన పని మన స్వతంత్ర అంటే నీ దేవుని మనం ఎన్ని ముద్దులు పెట్టిన యేసు ప్రభు వారు అంగీకరించట. మనం ఎన్ని ప్రభుని ముద్దులు పెట్టుకొని మాటేసుకున్నా కూడా అసలు నువ్వు గంభీరమైన ప్రార్థన చేసినా నీలో ప్రేమ లేకపోతే దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రార్థన అంతా కూడా మూటగట్టి పక్కన పెడతేస్తాడు. నీ సహోదరుని ఎప్పుడైతే ఒకరినొకరు మనం ప్రేమించడం ప్రారంభిస్తామో అప్పుడు మాత్రమే మన ప్రేమను బట్టి మన ప్రార్థన, మన పరిస్థితి, మన స్థితిని దేవుడు ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడంట. రెండవదిగా స్వతంత్రతను యాకోబు రాసినటువంటి పత్రిక స్వతంత్రులు చేయవలసినటువంటి రెండవ పని ఏంటి అంటే కనుక చూడండి, 21వ అధ్యాయము 25వ వచన భాగము. అయితే స్వతంత్రతనిచ్చు నియమము సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండేవాడు ఎవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేయవాడుండి తన క్రియలలో ధన్యుడు అగును అంటుంది. ఇక్కడ రెండో విషయం చెప్తుంది. మొదటి ఒకరికొకరిని ప్రేమను నేర్పిస్తే స్వతంత్రత మనకు ఒకరికొకరికి ఏం నేర్పించాలంట? ప్రేమ కలిగి ఒకరికొకరు లోబడ్డం నేర్పించాలి. అయితే రెండవ ఈ స్వతంత్రత మనకి ఏం చేస్తుందంట? ఈ స్వతంత్రత ఇచ్చే నియమమును మనం తేరి కనుక చూస్తే, తేరి చూడడం అంటే ఒక్కసారి ఇదేంటి అని మనం కాన్సన్ట్రేషన్ పెడితేనంట, ఇదేంటి అసలు ఈ స్వతంత్రత అంటే ఏంటి అని మనం కాన్సన్ట్రేషన్ గా తేరి కనుక చూస్తేనంట, నిదానించి దాన్ని చూస్తేనంట అదేమి నేర్పిస్తుంది అంటేనంట, ఆ స్వతంత్రతలో ఏం కనపడుతుందంటే వినవారు మట్టుకై ఉండొద్దు. ఏదైతే వాక్యము మీలో క్రియ మనలో ఏమి ఏమి నేర్పించాలంటే స్వతంత్రత మనల్ని దేని సఫలులు చేయాలంట? క్రియలలో మనల్ని సఫలులు చేయాలా? స్వతంత్రత మన క్రియలలో చూపించేది. స్వతంత్రత కలిగి ఉన్నామంటే దేవుడు అంటాడు, మనము మాటతోనూ నాలుకతోనూ దేవుని ప్రేమించక క్రియతోనూ సత్యముతోనూ ఆయనని ప్రేమిస్తాం. ప్రియులార క్రియలలో ధన్యుడివై ఉన్నావా? స్వతంత్రత మన క్రియల్లో ఏం చేస్తుందంట? ధన్యులుగా చేస్తుంది. నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవుని ఎదుట నీ క్రియలు ఎలా ఉన్నాయి? ప్రతి సంఘమును చదువుతున్నప్పుడు మనము ప్రకటన గ్రంథంలో నుంచి 2వ అధ్యాయంలో నుంచి 3వ అధ్యాయం వరకు మనం చదువుతుండే 7 సంఘాలలో కూడా దేవుడు ఏం చూస్తానన్నాడు? నీ క్రియలను నేను ఎరుగుతున్నా అంటున్నాడు. ప్రియులార మన క్రియలు ఎలా ఉన్నాయి దేవుని ఎదుట? క్రియలలో మనము స్వతంత్రులమైతే క్రియలలో మనం ఏమై ఉండాలా? ధన్యులమై ఉండాలా. మనము స్వతంత్రులమైతే ఒకరి ప్రేమ కలిగి లోబడేవరంగా ఉండాలి. మూడవదిగా చూడండి, 2వ అధ్యాయ భాగము 2వ అధ్యాయము 12వ వచన భాగములు అంటాడు. 2వ అధ్యాయము 12వ వచన భాగము చదవండి. స్వాతంత్రం ఇచ్చే నియమము చొప్పున తీర్పు పొందేవాడికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగనే ప్రవర్తించుడి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరమును తీర్పు మించి తీర్పును మించి అతిశయం పడును అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఇంకొక మాట్లాడినాడు. స్వతంత్రత మనకి ఏం కలుగు చేయాలి అంటేనంట, స్వతంత్రత ఏం నేర్పిస్తుంది అంటేనంట, మనల్ని ఒక్కళ్ళని మనమంట తొందరగిత్తళ్ళకి ఏం చేస్తామంటే జడ్జి చేస్తాం, కొలిసేసేస్తాం. నీ వల్లనే నేను ఇట్ అయిపోయి, నేను ఇట్ అవడానికి కారణం ఎవరు? నువ్వే. ఈమె ఇట్ అయిపోతుంది, వీళ్ళు ఇట్ అయిపోతారు. మనం వెంటనే మాట్లాడతాం. దేవుని బిడ్డలంటే స్వతంత్రత ఏమి నేర్పించాలంటేనంట, తీర్పు పొందేవాళ్ళు. ఒకళ్ళన మన మాట అంటే దేవుని యొక్క వాక్యం అంటది కదా, ఒక అవిధేయులు ఉన్నారు అనుకోండి, మన ఎదుట తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారు, తల్లిదండ్రులు మాట వినటువంటి ఉన్నారు. తల్లిదండ్రులకు అవిధేయులు వాళ్ళు శాపగ్రస్తుడు, వాళ్ళకి ఏ మేలు ఉండదు. ఇప్పుడు వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మనం ఏ స్థితిలో ఉండి మాట్లాడాలంటేనంట, వీళ్ళు ఇలా అవిధేయులైన వారు ఈ తీర్పులో ఉంటారు. ఒకవేళ మనము కూడా ఆ స్థితిలో ఉంటామేమో అని భయపడి అంటే నా తీర్పు పొందుకోవారు తగ్గినట్టుగా
కనికరం అంటే ఖచ్చితంగా ఏం చేయాలా? మనకి యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని రక్షించాడు అంటే ఆయన మనము పొందే శిక్షను ఆయన చూచి కనికరపడ్డాడు కాబట్టి మనల్ని ఏం చేశాడు? రక్షింపబడి ఉన్నాం. ఇప్పుడు మన తోటి వారికి కూడా ఒకవేళ శిక్షా విధులు ఉంటే వాళ్ళ మీద ఏం కావాలి అంటే మనకి స్వతంత్రత ఏం పుట్టించాలంట? అపరాధములో ఉన్నవారు, దోషములో ఉన్నవారు, అవిధేయులైనటువంటి వారు మీద మనకి ఏం కలుగ చేయాలంట? కనికరాన్ని కలుగ చేయాలా? ప్రియులారా, స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్వాతంత్రాన్ని మనం ఏం చేయకూడదంటే దుష్టత్వాన్ని కప్పి పెట్టడానికి ఎంత మాత్రం కూడా వినియోగపరచకూడదు. అసలు మనము స్వతంత్రులమా దాసులమా? ఈ బల దగ్గరికి వస్తున్నాం. స్వతంత్రులమైతేనే మనం వాగ్దానం కలిగి ఏ వాగ్దానంతో మనం శరీరాన్ని రక్తాన్ని తిని తాగుతాం? ఏ వాగ్దానంతో తిని తాగాల మనం? ప్రభువా, నీ శరీరాన్ని నేను తినేస్తున్నాను, తాగుతున్నాను అంటే నీ జీవనం నాకు అనుగ్రహింపబడుతుందన్న వాగ్దానాన్ని బట్టి నేను అంత్య దినమున లేపబడి నిత్య జీవములోనికి వెళ్తానన్న ఆ వాగ్దానం కొరకు మనం తిని తాగాల. అంతేనా? అంతే తింటారా? లేకపోతే మా చర్చిలో బల్ల 4 రోజులు కాబట్టి వచ్చేసావా? అలా రావద్దు. ఆ వాగ్దానం మీద గురి పెట్టితేనే మనము తినాలా, త్రాగాల. స్వతంత్రులుగా ఉండుట కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి దాన్ని వినియోగపరచొద్దు. దేవుని పిల్లలమైన స్వతంత్రులమైన మనము ఎలా జీవిస్తున్నామో పరిశీలన చేసుకుందాం, పరిశోధించుకుందాం, ప్రార్థన చేసి దీవెన తీసుకుందాం.